పండు ఖర్జూరాన్ని తీసుకుని దాన్ని కప్పులో వేసేసి వేడి నీళ్లు పోసేసి కొద్దిగా నాననివ్వాలి. ఖర్జూరం అట్లా మెత్తగా నానిపోతుంది. ఆ తర్వాత ఖర్జూరాన్ని చాకుతో కట్ చేసి గింజలు తీసేస్తాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముడి బియ్యాన్ని మనం తీసుకుని ఆ ముడి బియ్యాన్ని మిక్సీ జార్ లో వేసేసాం. మూత పెట్టేసి ఆ ముడి బియ్యాన్ని రవ్వలాగా చేసుకోవాలి. అందులో ఖర్జూరం నానపెట్టక వచ్చిన నీళ్లు, గంజు తీసేసిన ఖర్జూరం ముక్కల్ని అందులో వేసేసాం. అందులో కొబ్బరి తురుము, కొద్దిగా పెరుగు, తేనె ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. అందులో బేకింగ్ సోడా, వంట సోడా, కొద్దిగా నిమ్మరసం, బ్రెడ్ ట్రేలో మేగడ రాసేసి ఈ ముడి బియ్యంతో చేసిన స్వీట్ బ్రెడ్ పిండిని అందులో పోసేస్తాం. ఒక మందపాటి అల్యూమినియం పాత్ర పెట్టేసి పొయ్యి మీద అడుగున ఒక రింగ్ పెట్టేస్తాం. దాంట్లో ఈ బ్రెడ్ ట్రే పెట్టేసి ఒక 40 నిమిషాల సేపు అట్లా బేక్ చేస్తే సన్న సెక్క మీద ముడి బియ్యంతో స్వీట్ బ్రెడ్ తయారవుతుంది. పంచదార లేకుండా ఖర్జూరంతో ఇట్లా ఆరోగ్యకరమైన బ్రెడ్ మనం తయారు చేసుకుంటే బాగుంటుంది.